హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్. నేను మీ సుహాసిని. ఈరోజు నేను మీకు చూపించే డిష్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65. ఇది రెస్టారెంట్స్లో ఏ టేస్ట్ వస్తుందో ఆల్మోస్ట్ అదే టేస్ట్ మీకు ఇంట్లో ఉండే చాలా కొద్ది పదార్థాలతో మనం తయారు చేసుకోవచ్చు. ఇది కిడ్స్కి చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక. అండ్ మీరు రెగ్యులర్గా వాడే రెడీమేడ్ మసాలాకు అనేది 100 టైమ్స్ బెస్ట్ టేస్ట్ ఇస్తుంది. ముందుగా మనం 700 గ్రామ్స్ చికెన్ తీసుకొని 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాక మ్యారినేషన్కి ఇప్పుడు మనం కొంచెం పసుపు అండ్ కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం వేసుకోవచ్చు. అండ్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుంటాం. అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే కనుక మీకు ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. సో ఉప్పు కనుక సరిపోకపోతే ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుని దెన్ లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ మ్యారినేషన్ ద హైయెస్ట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇక్కడ మీరు కనీసం 6 to 7 అవర్స్ మ్యారినేట్ చేస్తేనే మీకు ఆ చికెన్ అనేది ఆ టెండర్నెస్ అండ్ క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు ఒక పాట్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా ర్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే కనుక మీకు మీ చికెన్ టేస్ట్ అనేది ఇంకొక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది యూజువల్గా మీరు తినే చికెన్ 65 కన్నా. సో మీకు బయట క్రిస్పీగా లోపల టెండర్గా మంచిగా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ పడుతుంది మీకు ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయిన తర్వాత ఇట్లా స్ట్రెయినర్లోకి తీసేసుకోండి. సో ఆయిల్ అంతా కూడా పాట్లోకి డ్రిప్ అయిపోతుంది. ఇది ఇప్పుడు నేను చూపించేది చాలా ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక 2 పచ్చిమిరపకాయ చీరకులు, ఆనియన్స్ ఏమో ఉల్లిపాయలు ఇలా డైస్ అంటారు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. అండ్ కొంచెం క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే మీకు వేడి చికెన్ 65 రెడీ అయిపోతుంది. గుర్తుంది కదా, ఇంపార్టెంట్ పాయింట్ అంటే అట్లీస్ట్ 7 to 8 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. చికెన్ అనేది ర్యాప్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 రెడీ అయిపోయింది. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.